ఏ పదవి రాకున్నా గుర్తింపు లభించుకున్నా టికెట్ వస్తుందన్న ఆశతో ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉండిపోయారు. కానీ తీరా సమయం వచ్చాక అభ్యర్థిత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుసుకుని అప్పటి వరకు ఉన్న పార్టీపై తిరుగుబావుటం ఎగురవేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా తెరాసలో ఆశావహుల సంఖ్య ఎక్కువై టికెట్ దక్కలేదన్న నిరాశతో ఉన్నవారంతా ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోతున్నారు. ముందు నుంచి పార్టీలో నమ్ముకున్నవారు కొందరైతే మధ్యలో వచ్చి చివరి వరకు వెంట ఉన్నవారు మరికొందరు. ఇలా ఇరు వర్గాల మధ్య తుది వరకు టికెట్ పోరు ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించింది. కానీ ఉన్న ఒక్క టికెట్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి అది తమకు రాదని తెలిసాక ఎదుటి పార్టీలోకి వెళ్లైనా సరే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోవాలన్న ఉబలాటం కనపడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. బుజ్జగింపుల వల్ల స్తబ్దుగా ఉండి అసంతృప్తితో కాలం గడుపుతూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారు కొందరైతే ప్రత్యర్థి పార్టీలోకి మారడం ద్వారా ఓటు బ్యాంకును దెబ్బకొడుతున్నారు మరికొందరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవరకొండ నాయకుడు జెడ్పీ చైర్మన్ బాలునాయక్ గతంలో తెరాసలో చేరారు. దేవరకొండ నుంచి తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో అభ్యర్థిత్వాలు ఖరారయ్యే వరకు గులాబీ పార్టీలోనే ఉన్నారు. కానీ తాను కోరుకున్న స్థానాన్ని గత ఎన్నికల్లో గెలిచిన రవీంద్ర కుమార్కే కట్టబెట్టడంతో బాలు తిరిగి సొంత కూటికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరినప్పుడు ఉన్న కేడర్ మళ్లీ బాలునాయక్ వెంట వెళ్లకున్నా ఆయన మాత్రం భారీ స్థాయిలో ఓట్లను ప్రభావితం చేయనున్నారు. గత ఎన్నికల్లో సిపిఐ నుంచి గెలిచి తెరాసలో చేరిన రవీంద్ర కుమార్ పార్టీ మారిన బాలునాయక్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొనే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. మొన్నటి వరకు తెరాస నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న లాలు నాయక్ సైతం హస్తం పార్టీ చెంతన చేరారు. గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థి అయిన లాలు నాయక్, తెదేపా నుంచి పోటీ చేసిన బిల్య నాయక్, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బాలునాయక్ ఇలా ముగ్గురు కాంగ్రెస్ లోనే ఉండటంతో సహజంగానే ఆ పార్టీకి బలం పెరిగిందన్న మాటలు వినబడుతున్నాయి. ఇక మిర్యాలగూడలోనూ అదే తీరు కనిపిస్తోంది. ఇన్నాళ్లు నియోజకవర్గ బాధ్యుడిగా ఉండి గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఆశిస్తున్న మిర్యాలగూడ నుంచే తాను పోటీ చేయాలని అమరేందర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన నల్లమోతు భాస్కర్ రావు తెరాసలో చేరగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అమరేందర్ కాంగ్రెస్ లో చేరారు. మిర్యాలగూడలో అమరేందర్ రెడ్డి సానుభూతితో పాటు మంచి పట్టు ఉంది. రఘువీర్ కు కాకుండా అమరేందరే అభ్యర్థిత్వాన్ని సాధించుకుంటే మాత్రం పోటాపోటీ పోరు తప్పదు. ఇలా ఇంతకాలం ఒకే గూటిలో ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరి పార్టీ మార్పు వల్ల ఓట్లు చీలిపోనున్నాయి. పురపాలిక చైర్మన్ విషయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో విభేదించి తెరాసలో చేరిన నల్గొండ పురపాలిక ఉప చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి కొంతమంది కౌన్సిలర్లతో కలిసి తిరిగి కోమటిరెడ్డి పంచన చేరారు. ఇప్పటికే నల్గొండ జెడ్పీటీసీ చేరగా ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటు నాగార్జున సాగర్ లోనూ పార్టీ విడిన జానారెడ్డి అనుచర వర్గమంతా తిరిగి సొంత గూటికి చేరుకుంటోంది. హుజూర్ నగర్, మునుగోడు నియోజకవర్గాల్లోనూ ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి చెంతకు చేరుతున్నారు. గతంలోనే వైకాపా నుంచి గెలిచి తెరాసలో చేరిన హుజూర్ నగర్ పురపాలిక ఉప చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ లో చేరారు. మునుగోడు, కోదాడలోనూ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తెరాసను వీడనున్నారు. అసమ్మతితో ఉన్న క్షేత్రస్థాయి నాయకులందర్నీ తమ పార్టీలోకి చేర్చుకునేలా ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాల్లోని నేతలు దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా తెరాస అసమ్మతి నేతలపైనే కాంగ్రెస్ కన్నేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేరికల్లో చక్రం తిప్పుతున్నారు. నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే నాయకులతో పాటు మండలాల వారీగా ఓట్లు రాబట్టే వారిపై కాంగ్రెస్ దృష్టి సారించినట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.